కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో మధ్యాహ్న భోజన పథకంపై మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరా తీశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు స్వయంగా మంత్రి, ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. అమరావతికి చట్టబద్ధతో పెట్టుబడులు భారీగా వస్తాయన్నారు జ్యోతుల నెహ్రూ. రాజధాని పట్ల వైసీపీ నేతలకు అవగాహన లేదన్నారు. అమరావతి పేరు చెప్పడానికి జగన్కు మనసు రావటం లేదన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్. పాతపట్నంలోని సచివాలయానికి ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో వివిధ రికార్డులను పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలో మైనింగ్ సిబ్బందిపై కాంగ్రెస్ గ్రామ సర్పంచ్ గ్రామస్తులు తిరగబడ్డారు. చెన్నూరు మండలం అబ్బాయిపల్లి గ్రామ సమీపంలోని వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను మైనింగ్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఘటన జరిగింది. నిర్మల్లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఫ్రిడ్జ్లో మంటలు చెలరేగాయి. ఘటనలో 2కి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేఎన్ఆర్ లాడ్జ్లో వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని లాడ్జ్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మధ్యమత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం. రాజమండ్రిలో మాటతో బోరడి కొట్టించి బంగారు నగలు దోచేసి 5 సభ్యుల ముఠాను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేసి వాహన పత్రాలను పరిశీలించారు. వేసవిలో దొంగతనాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు మచిలీపట్నం సీఐ ఏజుబాబు. వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వేసవి సెలవులకు ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసుకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో నైట్ గస్తీ పెడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లో ఈస్టర్ ఆదివారం నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమాధుల దగ్గర నివాళులర్పించారు. కార్యక్రమంలో క్రైస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.